సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక 2 కంపెనీల గురించి చెప్పుకుందాం. ఒకటి పిరమిల్ ఎంటర్ప్రైజెస్, రెండో కంపెనీ వోల్టాస్. పిరమిల్ ఎంటర్ప్రైజెస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. పిరమిల్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కంపెనీ ఇండియాలో. వీళ్ళు ఏంటంటే లాట్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉన్నారు. అటు రియల్ ఎస్టేట్ ఉంది, ఇటు వచ్చి మెడిసిన్లో ఉన్నారు, జనరిక్ ఉంది. సో అన్ని డివిజన్స్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కంపెనీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీ ఇండియాలో. సో వీటి యొక్క ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి టెక్నికల్గా ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది మీరు లాస్ట్ టైము హై 2800, 3000 దాకా వచ్చింది. లాస్ట్ టైం హై వచ్చి 2925, 2021 అక్టోబర్లో ఈ రేట్ వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఫాలో అవటం వల్ల దాదాపు ఇది 1550 దాకా వచ్చింది. ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమం అన్ని కంపెనీలు కూడా పీక్స్లోకి వెళ్ళాయి. ఈ కంపెనీ ఇంకా మూమెంట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి దీనిలో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఈ కంపెనీ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి, ఈ పిరమిల్ ఎంటర్ప్రైజెస్. సో తర్వాత ఇది లాస్ట్ టైం లో తీసుకుంటే ఈ కోవిడ్ టైంలో వచ్చిన లో వచ్చి 620, 2020లో వచ్చింది 620కి వచ్చింది. ఆ తర్వాత 52 వీక్ లో వచ్చి 1560 దగ్గర 1600 దగ్గర లో వచ్చింది. ఇది మళ్ళీ 1900 దాకా వెళ్ళింది. కోవిడ్ నుంచి 2021 మార్చి కల్లా 1900 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయ్యి 1600 వచ్చింది. దాని తర్వాత ర్యాలీ స్టార్ట్ అయింది. ర్యాలీ స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్గా ఇది మళ్ళీ 3000 దాకా వెళ్ళిపోయింది 2021 అక్టోబర్లో. సో మళ్ళీ ఇప్పుడు ఈ అక్టోబర్కి మళ్ళీ మార్కెట్స్ పీక్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2022 అక్టోబర్లో కూడా 3 మంత్స్ హార్జన్లో తీసుకుంటే 2400 దాకా 2500 దాకా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది 1720, 1750 మధ్యలో ఉంది. ఇప్పుడు దీనికి ఇక్కడ రైట్ టైంలో ఇది ఇన్వెస్ట్మెంట్ హార్జన్ 1750 నుంచి 1730 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రీఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే ఇక్కడ 1650, ఒక 100 పాయింట్స్ డౌన్లో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి మినిమం వచ్చి 2000, 2100 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఒక 3 మంత్స్ హార్జన్లో మార్కెట్స్ ఇప్పుడు అన్ని పాజిటివ్స్ వచ్చాయి. సో ఈ కంపెనీ ఇంకా మూమెంట్ రావాల్సిన అవసరం ఉంది. సో ఇది వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి, మంత్లీ చార్ట్స్ కూడా పాజిటివ్ చూపిస్తుంది కాబట్టి ఇవి మంచి ఇన్వెస్ట్మెంట్ హార్జన్లో ఇది తీసుకునే అవకాశం ఉంది. సో ఇది పిరమిల్ ఎంటర్ప్రైజెస్. తర్వాత వచ్చి వోల్టాస్. వోల్టాస్ మీ అందరికీ తెలిసిందే, ఇది టాటా గ్రూప్ కంపెనీ వోల్టాస్. సో ఈ వోల్టాస్ మూమెంట్ ఒకసారి చూద్దాం. చార్ట్ మూమెంట్ ఫండమెంటల్ ఇది వెరీ వెరీ స్ట్రాంగ్. ఈ వోల్టాస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. మనకి దుబాయ్కి రెగ్యులర్గా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది లాస్ట్ టైం చూసుకుంటే హై వచ్చి 1320 దాకా వచ్చింది. ఇది 2022 ఏప్రిల్లో, మొన్న ఏప్రిల్లో 1300 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఫాల్ అయింది. ఇది 930 దాకా ఫాల్ అయింది నాన్ స్టాప్గా. మళ్ళీ అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి 1048 ఆ రేంజ్ దాకా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఈ వీక్నెస్ వచ్చినప్పుడు 950 దాకా వచ్చింది. ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇది మార్కెట్. సో ఇది లాస్ట్ టైం అంతకుముందు పీక్స్ హై చూసుకుంటే 1350 దాకా ఉంది ఇది పీక్స్ హై. అలాగే వీక్నెస్ లో లెవెల్ చూసుకుంటే 950 రెగ్యులర్ సపోర్ట్. ఇది లాస్ట్ టైం కూడా 2021లో కూడా 950 దగ్గర మేజర్ సపోర్ట్స్ తీసుకుంది. సో ఇప్పుడు ప్రజెంట్ 970 అలా ఉంది. సో ఇక్కడ ఇది సపోర్ట్స్ తీసుకుని పైకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ చార్ట్స్ వెరీ పాజిటివ్గా ఉంది. మినిమం టార్గెట్ వచ్చి ఇప్పుడు 100 పాయింట్స్ మినిమం టార్గెట్స్ 1070. అది బ్రేక్ అయితే తర్వాత ఇంకొక 100 పాయింట్స్ దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఏదైనా ఒక 3 మంత్స్ హార్జన్లో తీసుకుంటే ఇది 1100 నుంచి 1150 దాకా మీకు మినిమం ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో వోల్టాస్ మీకు తెలిసిందే కంపెనీ వెరీ స్ట్రాంగ్ టాటా గ్రూప్ కంపెనీ. అలాగే దీనిలో ఎఫ్&ఓ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో కాల్ ఆప్షన్స్ కూడా మీవి మంత్లీ కాల్ ఆప్షన్, ఎక్స్పైరీ కాల్ ఆప్షన్ 1000 కొనుక్కోవచ్చు.
ఒక 1 మంత్ హారిజన్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఇది. ఎందుకంటే టెక్నికల్గా బ్రేక్అవుట్ అయ్యింది, మ్యాక్డీ కూడా పాజిటివ్ చూపిస్తుంది, అలాగే హిస్టోగ్రామ్స్ కూడా పాజిటివ్ చూపిస్తుంది. కాబట్టి ఇది ఇంకా మార్కెట్లో ఇంతవరకు ఇంకా మూవ్మెంట్ స్టార్ట్ అవ్వలేదు. సో ఎర్లీగా ట్రేస్ అవుట్ అయింది. సో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు ప్రాక్టికల్గా ఆలోచించండి, రిస్క్ రివార్డ్ చూసుకోండి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూడా కలుసుకొని మాట్లాడి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.